తను మా అమ్మమ్మ. నీ స్థాయి తగ్గోలని వరుసలు పెట్టి పిలుచుకో. నువ్వు నన్ను తరిమేయచ్చేమో గాని అసలు గంగ వస్తుంది. అదొచ్చినప్పుడు సంగతి. ఈ లోపు ఈ పిచ్చిదానికి ఇంకా పిచ్చెక్కించి పైకి పంపిస్తాను. ఆస్తి మొత్తాన్ని నా గుప్పిట్లో పెట్టుకుంటాను. వచ్చేదానికి గుప్పెడు మట్టి కూడా మిగలనివ్వను. అమ్మమ్మని మట్టిలోనే కలిపేస్తాను. మంగా ఏంటి? ఏం చేయగలవు? నీ వల్ల ఏమవుతుంది? నీ నోటితోనే నిజాన్ని చెప్పి నువ్విక్కడ ఉండకుండా చేసుకున్నావు. పో. వెళ్ళను 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 వెళ్ళను. వెళ్ళను. మా అమ్మమ్మని వదిలి వెళ్ళను. ఇప్పుడు నేనెళ్ళి అమ్మమ్మకు నేను నిజమైన గంగని కాదని చెప్తే ఇట్టాగే జరుగుతుంది. అసలు గంగ వచ్చేలోపు అది అమ్మమ్మని చంపేస్తుంది. చెప్పకూడదు. ఈ నిజాన్ని నాలోనే దాచుకోవాలి. అమ్మమ్మకు అబద్ధమే చెప్పాలి. నేను ఈడనే ఉండాలి. అమ్మా అమ్మా గంగా, వచ్చావమ్మా? అమ్మా నిజమేంటో తెలుసుకున్నావా? ఏం చెప్పింది గౌరీ? ఏం చెప్పింది? నువ్వు చెప్పిందమ్మా. నేను చెప్పాను కదా, నువ్వే ఈ అమ్మమ్మ మాట వినలేదు. ఇప్పుడు నమ్ముతున్నానమ్మమ్మ, నేను మీ మనవరాలనేనని, నేను ఈ ఇంటి బిడ్డనేనని, నా తల్లి రాజేశ్వరి అమ్మే అని నమ్ముతున్నాను. ఇప్పటికైనా నమ్మావు. నాకదే చాలు, నా బంగారు తల్లి. ఇదిగో, నువ్వు గంగవి కాదు అన్నమాట కల్లో కూడా అనుకో, చెప్తున్నాను. ఎందుకంటున్నానమ్మా? అమ్మో, ధైర్యేష్ వినేశాడా? ఇంక నన్ను వదలడా? అంటే మాత్రం వింటామా వదులుతామా? మరే అయినా నా చిట్టి తల్లి ఎందుకంటుంది? నిజం ఎవరి వల్లైతే తెలుసుకోవాలనుకుందో వాళ్ల ద్వారానే తెలిసిన తర్వాత అది మళ్ళీ అబద్ధమని ఎందుకు వాదిస్తుంది? ఇదంతా దేవుడి దయరా. నా మొర ఆలకించి ఇక గంగ నోట వెళతాను అనే మాట రాకుండా తన చేతే తనే గంగా అని చెప్పించాడు. ఇక నన్నొదిలి నా మనవరాలు వెళ్లకుండా చేశాడు. ఇక నాకు ఆ గాడు పరీక్షలు లేకుండా చేశాడు నానమ్మా. మధ్యలో ఈ పరీక్షలు గోలేంట్రా? అయ్యో, ఇదంతా పరీక్ష నానమ్మా. నీకు ఈ విషయం తెలియక నువ్వు తెగ బాధపడిపోతున్నావు. నాకు తెలిసి బాదం పప్పు తింటూ కూర్చుంటున్నాను. ఏమోరా, నువ్వేం వాగుతున్నావో నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. అది మా పెళ్ళాక నీకు అర్థమైపోతుందిలే. ఏమంటావు? అంతేగా? అయ్యో, ఏంటి? సరేనా? ఎంగేజ్మెంట్ అవగానే ఒక మంచి ముహూర్తం చూసి త్వరలోనే మీ పెళ్లి చేసేస్తాను. మీరు సంవత్సరం తిరగకుండానే ఏ మనవన్నో మనవరాల్లో ఇస్తే వాళ్లతో కాలక్షేపం చేస్తాను. ఏంటి, సరేనా? నువ్వు అడిగితే కాదంటావా నాన్నమ్మా? ఏంగంగా, అంతేగా? అంతే. మీరు మాట్లాడుకోండిరా. మధ్యలో పానకంలో పుడకలా నేనెందుకు? మాట్లాడుకోండి. థ్యాంక్స్. ఏమ్మా, ఇక నన్ను తెగమక్క పెట్టి టెస్టింగ్ పెడుతున్న ఆటకి పులి స్టాప్ పెట్టినట్టేగా? అంటే అది అసలు నిజం ఏంటంటే, వద్దు తల్లోయ్, ఇక నన్ను పరీక్షించుకో. గంగ నువ్వే నన్ను ఒప్పేసుకున్నావుగా, ఇక ఆపే. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయకు. ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా ఫసాక్. ఇంకా అవ్వాల్సింది మన పెళ్ళే. గంగా వెట్స్ ధైర్యేష్ వర్మ. బావా, అబ్బా, ఎంత ముద్దుగా పిలిచావు నా బుజ్జులు.
నువ్వు కనపడవు కానీ నువ్వు చిలిపి. నేనెక్కడ కష్టపడిపోతానేమోనని నా కోసం నువ్వు గంగవ్వని ఒప్పేసుకున్నావు కదా. నాకు తెలుసులే, నేనంటే నీకు ప్రేమేలే. ఐ లవ్ యూలే. ఏ ఓ అబ్బా, నాకే టార్చర్ ఏంటి? కాదంటే అమ్మమ్మకు ప్రమాదం, అవునంటే నాకు ప్రమాదం. ఇప్పుడు ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేదట్ట. పదండి ఆంటీ. ఆంటీ, తలకేమైందని అడిగితే గంగ కోసం తెలుసుకోవడానికి గౌరీని కలవడానికి జైలుకి వెళ్ళాము, అక్కడ పగిలిందని చెప్పకండి. హ్మ్. ముఖ్యంగా నువ్వు అస్సలు నోరు జారకు. అస్సలు. సరే ఆంటీ, పదండి. ఏయ్, ఆంటీకి ఏమైంది? ఆ తలక కట్టేంటి? ఎవరు పక్కన కొట్టారు? అమ్మమ్మ, గంగా ఇటు రండి. అమ్మమ్మ, తొందరగా రా. ఏయ్, ఏమైందిరా? ఎందుకు అరుస్తున్నావు? ఆ ఘోరాన్ని చూడండి. అయ్యో, ఏంటి? ఏం జరిగింది? కంగారు పడకమ్మమ్మా, చిన్న దెబ్బే. చిన్న బావైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు అట్ట మీ ఆంటీ ఎక్కడైనా దొరికితే కొట్టారా ఏంటి? ఎందుకు కొడతారు? అదే ఎందుకు కొట్టారు అని అడుగుతున్నాం. అబ్బా, ఎవరు కొట్టలేదు బావా. ఓ, అయితే ఆంటీ వెళ్ళి కొట్టించుకున్నారా? అయ్యో, అరే చెప్పకుండా రాగాలు తీస్తావేంటి? జరిగిందంటే టక్కుని చెప్పండి. మెట్ల మీద యాక్సిడెంట్ జారిపడింది. అదేంటి మంగ యాక్సిడెంట్ అంటే మీరు మెట్ల మీద నుంచి జారి పడిందంటారు? మా అంగ చెప్పిందే చెబుదాం. అంకుల్ అనేదే అనేద్దాం. సారీ. ఆ, మెట్ల మీద యాక్సిడెంట్ నుంచి అయింది. పడింది. ఏంటి మార్చి మార్చి చెప్తున్నారు? ఇదేదో అనుమానించదగ్గ విషయంలానే ఉందే. ఇందులో అంతగా అనుమానించాల్సిందేమీ లేదమ్మమ్మా. ఇద్దరు మీనింగ్ ఒకటే. మెట్ల మీద నుంచి జారి పడితే తలకి దెబ్బ తగిలి యాక్సిడెంట్ అయిందన్నమాట. ఆ, ఆ, ఆ. అదే అదే దాని సారాంశం ఇదే. ఆ. అబ్బా, మాటలకేం కరువు వచ్చిందని ఒకే మాటని పంచుకొని చెప్పడానికి. ఏ అమ్మాయి, నువ్వు ప్రతి మాటను ఇలా చించి ఆరేయాలని చూడకు. అసలే బోనకి ఇలా అయిందని బాధపడుతుంటే నీ ఇంట్రాగేషన్ ఏంటి? ఇంట్లో వాళ్ళ మాత్రం అడగకూడదా పొట్టాంకుల్? మరే సరే గాని ఎక్కడి నుంచి వస్తూ పడ్డారు? జైలు నుంచి. మళ్ళీ అనుమానం వస్తుంది. ఇందులో అనుమానించడానికి ఏముందమ్మమ్మా? ఆ నువ్వు గుడి, ఆయన జైలు అంటే అనుమానించరా? చెప్పరా, ఏది నిజం? రెండు నిజమే అక్కాయ్. దేవుడి గుడి జైలు లాంటిదే కదా, ఆయనకి రెస్ట్ ఇవ్వకుండా పూజలు చేస్తున్నాంగా, ఆ ఉద్దేశంతోనే అన్నానన్నమాట. అఘోరించావులే, నీ పోలిక తగలయ్యా. అమ్మమ్మ, వీళ్ళు సరిగా చెప్పడం లేదులే గాని ఆంటీనే అడుగుదాం. మీరు చెప్పండి ఆంటీ, ఎక్కడికెళ్ళి పడ్డారు? ఎలా పడ్డారు? ఎందుకు పడ్డారు? అది అడుగుతోందిగా, చెప్పవే. గుర్తుకు రావటం లేదు. ఓసి నీ ఇల్లు బంగారంగాను, నాకొచ్చిన మతిమరిపే తల పగిలి నీకొచ్చిందా ఏంటి? అవును నాన్నమ్మో, ఆంటీ చిప్పు ఎర్రసైనట్టు అనిపిస్తుంది. లేదలుడు, 2-3 రోజుల్లో అంతా గుర్తుకొస్తుందని డాక్టర్ చెప్పారు. అప్పుడు బయటపడుతుంది అసలు నిజం. ఐ మీన్, ఆంటీకి అప్పుడు క్యూర్ అవుతుంది అన్న నిజం మీరు తెలుసుకుంటారని చెప్తున్నాను. సరే సర్లే, ముందు తనని గదిలోకి తీసుకెళ్ళండి, రెస్ట్ తీసుకుంటుంది. అలాగే మమ్మా. వెళ్ళండి. అంకుల్, ఆ. రండి ఆంటీ.
నాన్నమ్మ కూర్చో. సాయంత్రం అయిపోతుంది, ఈ సిద్ధు ఇంకా రాలేదేంటి? చెప్పు గంగోత్రి. ఎక్కడున్నావు? ఏంటి గంగోత్రి, నేను కాసేపు పక్కన లేకపోయేసరికి ఏం తోచట్లేదా? అంత లేదు, ముందు ఎక్కడున్నావో అది చెప్పు. యాక్చువల్లీ ఇందాకే బయలుదేరదాం అనుకున్నాను. మా నాన్న అప్సెట్ మూడ్లో ఉన్నాడు కదా, ఆయన్ని కూల్ చేసి రావడానికి టైం పట్టింది. అబ్బా, ఎక్కడున్నావో చెప్పమంటే ఇప్పుడు అవసరం లేని కథంతా చెప్తావేంటి? అక్కడికే వస్తున్నాను గంగోత్రి. ఏమైంది అంత కంగారు పడుతున్నావు? సాయంత్రం అవుతుంది, తెలియడం లేదా? అయితే ఓ, అయితేనా? సరే అయితే ఫోన్ పెట్టే. ఏ గంగోత్రి గంగోత్రి, ఏంటా కోపం? విషయం ఏంటో చెప్పు. కాసేపట్లో మా నాన్న మొత్తది ధైర్యస్ చేత నాకు సీరిప్పిత్తది. మర్చిపోయావా? అయ్యో, ఈ విషయంలో పడి ఆ విషయం గుర్తే లేదు. హా, నీ విషయం మాత్రం నీకు బాగా గుర్తుంటది. కాసేపు అయితే అంతా అయిపోతుంది, ఏడు. అలా మాట్లాడ గంగోత్రి, నా కంగారు వచ్చేస్తుంది. నాకీడ అంతకన్నా కంగారుగా ఉండదు. నేను వచ్చేస్తున్నా గంగోత్రి, ఏదో ఒకటి చేద్దాం. అంతవరకు నువ్వు చీర తీసుకోకు. ఏం చెప్పాపన్ సిద్ధు? అబ్బా, ఏదో ఒకటి చెప్పి చీర మాత్రం తీసుకోకు. తీసుకోకు, నేను వచ్చేస్తున్నా. ఓకేనా? బాయ్ బాయ్. సిద్ధు ఏంటి ఏదో ఒకటి చెప్పాపే అంటాడు? ఏం చెప్పాలా అని నిజం చెప్పితే ఆ మంగ నన్ను ఇంట్లో ఉండనివ్వదు. అబద్ధం చెప్తే అమ్మమ్మ నన్ను నమ్మదు. నేను మనవరాల్ని కాకుండా సీర తీసుకోవడం తప్పే కదా. ఆ తప్పు చేయకుండా తప్పించుకున్నదట్ట. ఏం చెప్పాలి? ఏం చెప్పి ఈ గండ నుంచి బయటపడాలి? ఏంటమ్మా, ఇక మీ ఆంటీతో పని అవ్వదని తెలిసి ఇక చేసేదేముందని రిలాక్స్ అయిపోయావా? అంత కూల్గా ఉన్నావు. నవ్వుతావేంటమ్మా? భువనకు గుర్తొచ్చి తను చెప్పే వరకు ఆగితే ఇప్పుడు ఆ చాముండి వచ్చి చీర ఇప్పించేస్తుంది. సగం పెళ్ళైపోతుంది. తెలుసు. మరి ఏదో ఒకటి చేసి చెడగొట్టాలి కదమ్మా. కదమ్మా, ఇలా ఉంటే ఎలా? చీర దాని చేతికి చేరకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ఆలోచించు. ఆలోచించాను. వేరే ఆలోచన లేకుండా ప్రొసీడ్ అవ్వడమే బ్యాలెన్స్. ఏంటమ్మా ఇది? భాస్వరం. దాంతో ఏం చేయబోతున్నావు? దీని స్వభావం తెలుసుగా. నీళ్ళల్లో ఉన్నప్పుడే సైలెంట్గా ఉంటుంది. బయటపడి గాలి తగిలి ఆరితే మండిపోతుంది, మంటలు పుట్టిస్తుంది. అర్థమైందమ్మా. దీన్ని దానికిచ్చే పచ్చ చీరలో పెట్టి బగ్గుమనిపిద్దామనేగా. ఎస్. దాంతో మనకు ఉపయోగం ఏంటమ్మా? చీర కాలితే ఇంకో చీర తెస్తారు. కార్యక్రమం అయితే ఆపరుగా. ఆపేలా మనం మాట్లాడతాం. దాన్నో ఐరన్ లెగ్లా చిత్రీకరించి ధైర్యస్లో భయాన్ని కల్పించి నాన్నమ్మలో అనుమానం పుట్టించి అమ్మమ్మ ఇంకా మాట్లాడకుండా చేసి ఈతంతే కాదు, అసలు పెళ్లి ఊసే లేకుండా చేస్తాం. దాన్నసలు ఉంచాలా పంపాలా అన్న స్టేజ్కి తీసుకొస్తాం. ఓ స్టేజ్లో దాన్ని బయటికి పంపిస్తాం. ఇది మన ప్లాన్. హౌ ఇస్ ఇట్?
అదిరిందమ్మా. ఇక చాముండి వస్తే అప్లై చేయొచ్చు. వదినా ఆ, అదిగో వచ్చింది. పద. నాన్నమ్మ చీరల కార్యక్రమం మొదలు పెట్టి నాన్నమ్మ. అలాగేరా, నువ్వు ఉండు. వదినా వీడింకా ఆగేలా లేడు, స్టార్ట్ చేసేద్దాం. సిద్ధుగా నావ మునిగిపోవడానికి సిద్ధమైపోతున్నది. ఇదేది అమ్మా గంగా, ఏంటమ్మా అలా ఉన్నావు? అది ఏం లేదు వదినా, ఉదయం వాళ్ళ బావ చేతుల నుంచి చీర తీసుకోవడం కుదరలేదు కదా. మళ్ళీ అలాంటిదేమైనా జరిగి ఆగిపోతుందేమోనని భయపడుతున్నట్టుంది. ఇంకెందుకు ఆగుతుంది వదినా? ఆగనే ఆగదు, భయపడకమ్మా గంగా. నాకు చాలా భయంగా ఉందమ్మమ్మా. వచ్చావా? ఇంకా దిగబడలేదేంటా అనుకుంటున్నాను. నీకెందుకమ్మా భయము? ఉంటుంది కదమ్మమ్మా. నా మీద మీకు ప్రేమ లేకపోయినా నాకు మీరంటే ఉంటుందిగా. మీరు బాగుండాలని, కలకాలం ఈ ఇల్లు పచ్చగా ఉండాలని నేను ఆశపడతాను కదా. ఇప్పుడు నీ ఆశకు కలిగిన భంగమేంటో? అదే నానమ్మా, మార్నింగ్ మీరు ఎంతో ఆశగా జరపాలని ఆశపడ్డ చీర ఫంక్షన్ ఆగింది కదా అది నీ వల్లే కదా. అని మీరు అనుకుంటున్నారు. ఇంతకీ తమరేమనుకుంటున్నారు? దేవుడికి ఇష్టం లేక నా చేత ఆపించాడు అనుకుంటున్నాను. ఏయ్, ఏంటే వాగుతున్నావు? మరి పరీక్షలన్నీ అయిపోయాయి. నువ్వు మళ్ళీ ఇంకో పేపర్ తీయమాక. నాకు ఇంకోపిక లేదు, చీరిప్పేయాల్సిందే. ఏంటేంటేంటి బాబు, చిరిపేస్తావా? ఎవరిది నాయనా? అబ్బే చే అని చెప్పే చోట పే అని వచ్చేసింది అంతే. చూసావా బాబు, ఒక్క అక్షరం మారడం వల్ల బూతైపోయింది. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి. అది నువ్వు చెప్పక్కర్లేదు. ఆ, మంచి ఎవరు చెప్పినా వినొచ్చు. మానం చెప్తే ఎందుకు వింటారు అంకుల్? వాళ్ళు గుడ్డిగా నమ్ముతున్న వాళ్ళు కరెక్ట్ పర్సన్ కాదు అని రెడ్ హ్యాండెడ్ గా పట్టించినా నమ్మారా? ఎందుకు ఆగిందో ఏంటో ఒకసారి ఆలోచించండి అని మొత్తుకుంటున్నా వింటున్నారా? జరిపిస్తామని అంటున్నారు. ఇక మనమేం చేస్తాం? ఇది ఏ అనర్థానికి దారి తీస్తుందో ఇక దేవుడికే తెలియాలి. ఓయ్ ఏంటి కిందక్కడి నుంచి చూస్తా ఉన్నాను. ఓ తెగ రెచ్చిపోతున్నావు. మళ్ళీ ఏం దిక్కు మళ్ళీ ప్లాన్ వేసావేంటి? నాకు అవసరం లేదు. ఉన్నది ఫలించదులేవే. ఎవరవనన్నా కాదన్నా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ కార్యక్రమం జరుగుతుంది. వీళ్ళ పెళ్లి అవుతుంది. ధైరేష్ వర్మే ఈ ఇంటికి అల్లుడు, గంగే వాడి భార్య. ఇది ఫిక్స్. దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? నన్ను ఈ గండ నుంచి నువ్వే తప్పించాలి స్వామి. చెప్పింది అర్థమైందిగా. నువ్వెంత గొంతు చించుకున్నా జరిగేది జరక్క మానదు. ఓకే? అది కదమ్మమ్మా, నేనెందుకు చెప్తున్నానో విను. ఈ దారి ఏ దారికి దారి తీస్తుందో కాస్త ఆలోచించు. ఏయ్, ఇలా కన్ఫ్యూజ్ చేసి మాట్లాడావంటే ఆ కన్ఫ్యూజన్ లో పిచ్చ కొట్టుడు కొట్టేస్తాను. ఆ తర్వాత దానికి పడ్డట్టే నీకు కట్లు పడతాయి. జాగ్రత్త. వదినా, నీ ఆరోగ్యం అసలే బాలేదు. నువ్వు ఆవేశపడకో. హా, మాట్లాడితే ఈ మాట ఒకటి చెప్తారు. నువ్వు మాట్లాడకు. ఎందుకు మాట్లాడకూడదు? ఏమే, ఇలా మాటలతో కాలియాపన చేసి ఇప్పుడు ముహూర్తాన్ని లేకుండా చేయాలని చూస్తున్నావా? నాకు ఆ ఉద్దేశం లేదు. లేనప్పుడు కామ్గా ఉండు. అమ్మమ్మా, మ్మ్. గీతా, పూజ గదిలో చీరలున్నాయి, తీసుకురా. అమ్మయ్యా, ఇప్పటికన్నా కరెక్ట్ సీన్ లోకి వచ్చారు. ఇంకా పక్కకు వెళ్ళకండి, నేను వెయిట్ చేయలేను. మేము ఏం ఒరేయ్, చేయలేకపోతాం ఆగరా. లేరా? మేమేం చెయ్యలేం లేరా. ఏ గీతా, నీకే వినబడిందా? నేను తెస్తానులేమమ్మా. పందాన్ చేతులతో ఎందుకు, నేనే ఇస్తాలే. అలా చూడకండి. నా మనసుకేదో అనిపించి అలా చెప్పాను. మీకది అర్థం కానప్పుడు నేనెందుకు ఇంక కల్పించుకుంటాను? మీ మాటకే కట్టుబడతాను. అదే నీకు మంచిది. సరే, చీర తెస్తాను ఉండండి. మళ్ళీ నేను టైం వేస్ట్ చేశాను అంటారు. ఇది ఎప్పుడు ఎలా మారుతుందో కనిపెట్టలేకపోతున్నాను వదినా. అది ఇంకా పరీక్షములోంచి బయటికి రాలేదులే అమ్మమ్మా.
అసలు నీ పరీక్ష గోలేంట్రా? ఆ, అవేంటో రక్త పరీక్ష చేస్తేనే తెలుస్తుందేమో అమ్మా. నువ్వుండ్రా, నువ్వు ఒకడివి. ఏం మాట్లాడతావో నీకే తెలీదు.